SQL లో మనకు 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయని చెప్పాను కదండి. సో ఆ 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ లో ఫస్ట్ ది DDL కమాండ్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది డేటాని క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ డేటాని మాడిఫై చేయడానికి ఇట్లా కొన్ని 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి అనమాట. అవి క్రియేట్, డ్రాప్, ట్రంకేట్, ఆల్టర్ అండ్ రీనేమ్ అనమాట. సో ఈ 5 గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం క్లియర్ గా. సో యూజువల్ గా అయితే దీన్ని SQL వర్క్ షాప్ లో చేయొచ్చు, అది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం బోర్డు మీద థియరీగా చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్ లో నేను డైరెక్ట్ గా వర్క్ షాప్ లోనే డేటాబేస్ మీద వర్క్ ఎలా చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం యూజ్ చేసిన కమాండ్ క్రియేట్ అనమాట. సో నువ్వు డేటాబేస్ ని కానీ టేబుల్స్ ని కానీ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ వాడాల్సిన కమాండ్ క్రియేట్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేట్ అనమాట. సో క్రియేట్, సో ఇది సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే, క్రియేట్ మనం డేటాబేస్ ని చేయాలనుకుంటే డేటాబేస్ అని రాయాలి, టేబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటే టేబుల్ అని రాయాలి అనమాట. సపోజ్ ఇప్పుడు నేను డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఓకేనా, ఫస్ట్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో డేటాబేస్ ని క్రియేట్ చేశాక నెక్స్ట్ అందరూ టేబుల్స్ ని క్రియేట్ చేయాలి. నువ్వు ఎన్ని టేబుల్స్ ఉన్నా క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో సేమ్ అంతే, క్రియేట్. ఇక్కడ డేటాబేస్ కాబట్టి మనం డేటాబేస్ అని రాస్తాం. సో ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాము, టేబుల్ అని రాస్తాం. టేబుల్ నేమ్ అనమాట. ఫస్ట్ కమాండ్ అయితే ఓకేనా. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఫస్ట్ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలి కదా, ఇది సింటాక్స్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ క్రియేట్ డేటాబేస్, ఫస్ట్ నేను ఏ డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, కంపెనీ అనే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, లేదా కాలేజ్ అనే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కాలేజ్, అంతే, నాకు డేటాబేస్ కాలేజ్ అనే డేటాబేస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో టేబుల్స్ క్రియేట్ చేద్దాం. మన కాలేజ్ కి సంబంధించిన టేబుల్స్ ఏమేమి ఉంటాయి, స్టూడెంట్ డీటెయిల్స్, ఫ్యాకల్టీ డీటెయిల్స్, అటెండెన్స్ డీటెయిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, ఇట్లాగా మనం నెంబర్ ఆఫ్ టేబుల్స్ రాసుకోవచ్చు అనమాట, క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఎగ్జాంపుల్ గా ఒక టేబుల్ తీసుకుందాం, స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుందాం. సేమ్ ఈ సింటాక్స్ లాగే అనమాట, క్రియేట్ టేబుల్ స్టూడెంట్, మన టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్ అనమాట. ఓకేనా, దీన్ని కొంచెం డీప్ గా వెళ్దాం. ఓకేనా, ఇక్కడ మనం కాలేజ్ అనే డేటాబేస్ క్రియేట్ చేసాం. సో డేటాబేస్ అటు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్ కదా, స్టూడెంట్. ఓకేనా, మనం స్టూడెంట్ అనే టేబుల్ కూడా క్రియేట్ చేసాం అనమాట. సో టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తే చాలా, దాంట్లో రోస్ కూడా కాలమ్స్ కూడా మనం క్రియేట్ చేయాలి కదా. సో ఆ కాలమ్స్ కి ఏంటంటే సింటాక్స్ సింపుల్ గా ఇట్లాగా ఓపెన్ బ్రాకెట్ పెట్టి, మనం జావాలో కానీ పైథాన్లో కానీ ఎలాగైతే మనం డేటాని ఇస్తామో సో ఇట్లాగా సేమ్ అంతే అనమాట. ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్ ఏముంటుంది, ఐడి ఉంటుంది ఫస్ట్ ప్రతిదానికి. సో ఐడి, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ ఏజ్. ఇక్కడ మనం జావాలో కానీ పైథాన్లో కానీ ఒక అబ్జర్వ్ చేస్తే మనం ముందు డేటా టైప్ రాస్తాం కదా. ఇప్పుడు నేమ్ అనుకోండి, స్ట్రింగ్ నేమ్ అని రాస్తాం. సో ఇక్కడ SQL అలా కాదనమాట. సో మనం ఏ కాలం అయితే క్రియేట్ చేయాలనుకున్నామో ఆ కాలం నెక్స్ట్ మన డేటా టైప్ రాయాలన్నమాట. సో ఇప్పుడు ఐడికి మనం ఇంటూ వాడతాం. ఓకే, నెక్స్ట్ నేమ్ కి వేర్ కేర్ అని వాడతాం అనమాట. సో ఏజ్ కి ఇంటే వాడతాం. ఇక్కడ క్లోజ్. ఓకే, సింపుల్ గా ఇక్కడ మనకు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఈ టేబుల్ మనకి ఎలా క్రియేట్ అవుతుంది, డేటాబేస్ లో మనకి కాలేజ్ అనే డేటాబేస్ లో స్టూడెంట్ అనే టేబుల్
సో 3 కాలమ్స్ తో క్రియేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ కాలం ఐడి, నేమ్, ఏజ్. ఇలాగా మనం ఇలా రాసినప్పుడు మన డేటాబేస్ లో ఇలా స్టోర్ అవుతుంది అనమాట సింపుల్ గా. ఓకేనా, ఇది క్రియేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం ట్రంకేట్ కానీ ఆల్టర్, డ్రాప్ ఇవన్నీ చూద్దాం. ఈ టేబుల్ మీద మనం పర్ఫామ్ చేద్దాం ఆపరేషన్స్ అన్ని. ఓకేనా. సో ఇప్పుడు మన టేబుల్ ఇదనమాట. సో మనం ఇంత క్రియేట్ చేసిన టేబుల్ ఇలాగే ఉంది, డేటాబేస్ లో ఇలా స్టోర్ అవుతుంది అనమాట సింపుల్ గా. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క కమాండ్ ఇక్కడ పర్ఫామ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆల్టర్ చేసి చూద్దాం. ఆల్టర్ అంటే ఏం లేదండి, సింపుల్ గా మన ఈ టేబుల్ ఉంది కదా, సో ఈ టేబుల్ డేటాని టచ్ చేయదు. జస్ట్ కాలమ్ ని యాడ్ చేయడం కానీ, కాలమ్ ని రిమూవ్ చేయడం కానీ, కాలమ్ ని మాడిఫై చేయడం కానీ, ఇలాంటివన్నీ ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఐడి, నేమ్, ఏజ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నాకు కొత్త కాలమ్ కావాలి, కొత్త రికార్డ్ కావాలి. ఇక్కడ ఏంటది, ఈమెయిల్ అని. సో మళ్ళీ మనం దానికి ఇట్లాగా టేబుల్ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయకుండా ఈ ఆల్టర్ అనేది వాడితే ఇక్కడ మనకి కావాల్సిన రికార్డ్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో దాని సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ యాజ్ యూజువల్ గా ఆల్టర్ ఫస్ట్ ఉంటుంది. ఆల్టర్ మనం టేబుల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం, టేబుల్. నెక్స్ట్ టేబుల్ నేమ్, సరే సింటాక్స్ రాద్దాం ఫస్ట్. టేబుల్ నేమ్. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలనుకున్నాం, మోడిఫై చేయాలనుకుంటాం అనేది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి యాడ్ అనే కీవర్డ్ ఉంటుంది. యాడ్ కాలమ్ నేమ్, సింపుల్. మనం కొత్తగా ఏం చేయలేదు అనమాట. సో ఆల్టర్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నాం, టేబుల్ కి అప్లై చేయాలనుకుంటున్నాం. మనకు డేటాబేస్ లో నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి ఏ టేబుల్ కి అప్లై చేయాలనుకుంటున్నాం ఆ టేబుల్ నేమ్. నెక్స్ట్ యాడ్ అనే కీవర్డ్, మనం ఏ రికార్డ్ ఏ కాలం యాడ్ చేయాలనుకుంటున్నాం ఆ కాలం నేమ్, ఆ కాలం నేమ్ డేటా టైప్ అనమాట. సో ఇక్కడ మనం కాలం నేమ్ ఇచ్చాం, డేటా టైప్ ఇచ్చాం కదా. సో సేమ్ అట్లాగే ఆల్టర్ చేసినట్టు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈమెయిల్ అనే రికార్డ్ యాడ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి, సో దానికి క్వైరీ ఎట్లా ఉంటుందంటే సేమ్ ఆల్టర్ టేబుల్. మన టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో ఇప్పుడు నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి యాడ్. సో ఇప్పుడు కాలం నేమ్, నేను ఏ కాలం యాడ్ చేయాలనుకుంటున్నాను, ఈమెయిలా, మొబైల్ నెంబరా, లేక రోల్ నెంబరా, లేదా అడ్రస్సా, ఏదైనా పర్వాలేదు మన ఇష్టం. సో నేను ఇప్పుడు ఈమెయిల్ చేద్దాం అనుకుంటున్నా, ఈమెయిల్ మనం జనరల్ గా ఏ డేటా టైప్ వాడతాం, varchar. సింపుల్. ఇక్కడ మనం ఏ కాలం అయితే యాడ్ చేద్దాం అనుకున్నా ఆ కాలం రాస్తాం అంతే. సో ఇక్కడ డేటాబేస్ లో ఈ క్వైరీ రన్ చేయగానే ఇక్కడ ఈమెయిల్ ఒకటి క్రియేట్ అయిపోద్ది అనమాట, అంటే వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్ అనమాట, ఏం లేదు. మనం ఇక్కడ వాడింది యాడ్ అనే ఒక కీవర్డ్ వాడాం. నెక్స్ట్ ఆల్టర్ అనే ఒక కమాండ్ యూజ్ చేసాం అంతే, సింపుల్ గా ఇంకేం చేయలేదు. ఓకే, ఆల్టర్ అంటే బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, డేటాని టచ్ చేయదు. జస్ట్ టేబుల్లో కాలం యాడ్ చేయడం కానీ, కాలం డిలీట్ చేయడం కానీ, కాలం ఏమైనా మాడిఫై చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటది అనమాట అంతే. సో ఇది ఆల్టర్ అనమాట. సో నెక్స్ట్ ట్రంకేట్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ట్రంకేట్ గురించి తీసుకుంటే, ట్రంకేట్ ఏం లేదని సింపుల్, సేమ్ ఇంతకు ముందులాగే. ఇందులో మనం ట్రంకేట్ అంటే కొద్దిగా డిలీట్ చేసే కమాండ్ లాగా ఉంటుంది అనమాట. అంటే డేటాని డిలీట్ మాత్రమే చేస్తుంది, అంటే డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది అనమాట. ఒక టేబుల్లో డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ డేటాని ఇన్సర్ట్ చేశాను, అవి డిఎంఎల్ కమెంట్స్ లో వస్తాయి అనమాట, డేటా మ్యానిపులేటింగ్ కమెంట్ లో వస్తాయి. సో అంత అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ ID1, నేమ్ అజయ్, ఏజ్ 20, ఈమెయిల్ సంథింగ్ ఇస్తా. ఇక్కడ నెక్స్ట్ అనిల్, ఏజ్ 25, మెయిల్ ఇస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర, 2 రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఈ ట్రంకేట్ అనేది ఎలా యూస్ అవుతుందంటే, నాకు ఇందులో డేటా ఏం వద్దు కానీ టేబుల్ స్ట్రక్చర్ కావాలి, అర్థమైందా? ఈ డేటా మొత్తం డిలీట్ అయిపోవాలి కంప్లీట్ గా, కానీ డేటాబేస్ లో టేబుల్ మాత్రం యాక్సెస్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ డేటా క్లీన్ అయిపోతుంది.
టేబుల్ స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉంటుంది అనమాట. సో దాని సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే యాజ్ యూజువల్ ఫస్ట్ కమాండ్ నేమ్ ట్రంకేట్ టేబుల్, ఏ టేబుల్లో డేటా మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతే సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ ట్రంకేట్ టేబుల్, మన టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్. అనమాట. సో మన స్టూడెంట్లో ఈ డేటా ఏముండదు, ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా, అది ట్రంకేట్ అంటే. సో ఇక్కడ ఇంకొక సింపుల్ థింగ్ కూడా మాట్లాడేస్తా, డ్రాప్ అనే కమాండ్ గురించి. సో ఈ ట్రంకేట్ ఏం చేసింది, మనకి టేబుల్లో ఉన్న డేటాను అంతా క్లియర్ చేసింది, స్ట్రక్చర్ నుండి ఇచ్చింది కదా. సో ఈ డ్రాప్ అలా కాదనమాట, కంప్లీట్ గా డేటాబేస్ కానీ టేబుల్ కానీ డ్రాప్ చేసేయడం, అంటే పడేసేయడం, ఐ మీన్ డిలీట్ చేసేయడం అనమాట. సో దీని సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే డ్రాప్, మనం దేన్ని డ్రాప్ చేయాలనుకుంటున్నాం, డేటాబేస్ అయితే డేటాబేస్, టేబుల్ అయితే టేబుల్. సో డ్రాప్ డేటాబేస్, మన డేటాబేస్ నేమ్ ఏంటి కాలేజ్ ఇదన్నమాట. ఇప్పుడు మనం డ్రాప్ డేటాబేస్ నేమ్ ఇచ్చామంటే సింపుల్, మన కాలేజ్ అనే డేటాబేస్ కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో టేబుల్ కూడా అంతే, డ్రాప్ టేబుల్, మన టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్, కంప్లీట్ గా టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట మనం డ్రాప్ అనే కమాండ్ వాడితే. ఓకేనా, నెక్స్ట్ రీనేమ్. సో ఇక్కడ రీనేమ్ అంటే ఏం లేదండి, సింపుల్ గా అది చూస్తేనే అర్థమైపోతుంది రీనేమ్ అంటే ఏంటో. మన టేబుల్ నేమ్ ని చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు స్టూడెంట్ అని ఉంది, మన టేబుల్ నేమ్ స్టూడెంట్ అని ఉంది, దీన్ని స్టూడెంట్స్ గా మార్చాలి. సో సింపుల్ అనమాట. సింటాక్స్ ఎట్లా ఉంటుంది, రీనేమ్ ఫస్ట్ టేబుల్ నేమ్, సారీ మనం దేన్ని మార్చాలనుకుంటున్నాం టేబుల్ ని. సో టేబుల్ నేమ్ టు టేబుల్ నేమ్. ఎగ్జాంపుల్ చూస్తే సో రీనేమ్ టేబుల్, సో మన టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్ టూ, ఇక్కడ మనం టూ అనే కీవర్డ్ వాడాం అంతే, మనం ఆర్డర్ లో యాడ్ అని వాడాం కదా. సో అట్లాగే ఇక్కడ టూ అని వాడామంటే, టూ అంటే ఈ స్టూడెంట్ నుంచి మనకు ఏ నేమ్ కావాలి, స్టూడెంట్స్ అనే కావాలి కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అని రాస్తాం. సో మన టేబుల్ నేమ్ స్టూడెంట్స్ అయిపోద్ది అనమాట దీని వల్ల, ఈ రీనేమ్ అనేది ఉన్నప్పుడు. సో ఇవన్నమాట బేసిక్ డిడిఎల్ కమాండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్లాస్ లో దీన్ని లైవ్ గా మనం SQL వర్క్ బెంచ్ లో ట్రై చేసి చూద్దాం. సో ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.